హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎట్టకేలకు రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా కేవలం 3 ఎకరాలకు మాత్రమే డబ్బులను విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా 4 ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు ఆయన సిద్ధమవడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా 3 ఎకరాలకే రైతు భరోసా డబ్బులు రావడంతో రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారు. ఇక రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట. మరి ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 4 ఎకరాలకు రైతు భరోసా పైసలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఇక ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నెల 27వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మరి అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే 19వ తారీఖున బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి 19న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో కూడా మిగిలినటువంటి ఎకరాలకు సంబంధించి నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ యొక్క డబ్బులు అనేది అంటే ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయాన్ని అందిస్తామని గతంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. కానీ మరి ఇక్కడ నిధుల కొరత రావడంతో కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసి మిగిలినటువంటి వారికి అలాగే ఉంచడం జరిగింది. మరి ఈ రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి 3 ఎకరాలకు వేసి మిగిలిన వారికి పైసలు రాకపోతే ఎలా అని చెప్పి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే వారికి పైసలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా మాలాంటి వారికి సహాయం చేయడానికి ఇక్కడ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను. తప్పకుండా మీరు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి మీ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మీరు 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీరు 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టండి. మాలాంటి వారికి చేయూతను అందించండి. మాలాంటి వారికి సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎంతోమందికి ఆల్రెడీ మీరు సహాయం చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు తోడ్పడుతూ ఉంటారు. అలాగే ఎంతోమందికి మీరు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటారు. అలాంటిది మాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి మీరు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎవరి సహాయం లేకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు దానిపైన నొక్కండి. నొక్కిన తర్వాత పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో అంటే మీకు కుడి పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది, నల్లగా ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు మీ సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు. మర్చిపోవద్దు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మనకు రైతు భరోసా సాయాన్ని 15,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికని చెప్పినప్పటికీ కూడా మనకు చాలా కారణాల వల్ల రైతు భరోసా సాయాన్ని మరొక 3,000 రూపాయలు తగ్గించి 12,000 రూపాయలకు మాత్రమే తీసుకురావడం జరిగింది. ఇక గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతు బంధు ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున మనకు 2 సీజన్లకు సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చేవారు. మరి 2 సీజన్లలో మనకు 10,000 రూపాయలు అయితే ప్రతి రైతుకు కూడా అందేదన్నమాట. గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు. ఎటువంటి లిమిట్ లేదు. ఎవరికైనా ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ రైతు భరోసా సాయం అయితే అందేదన్నమాట. మరి ఈ రైతు బంధు కింద అప్పట్లో డబ్బులు పొందుతున్న వారికి అలాగే కొత్తగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న వారికి ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖున ఈ రైతు భరోసా సాయాన్ని ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే
విడుదల చేయడం జరిగింది. మరి ఎకరానికి 6,000 రూపాయలను విడుదల చేశారు. ఇక దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా అవసరమవుతాయని అంచనా వేశారు. మరి 7,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం నిధులు రెడీగా ఉన్నాయి, డబ్బులు రెడీగా ఉన్నాయి, మరి పైసలు అయితే వేస్తున్నామని చెప్పి పథకాన్ని ప్రారంభించారు. ఇక 1 ఎకరానికి పడ్డాయి, 2 ఎకరాలకు పడ్డాయి, 3 ఎకరాల వరకు పడ్డాయి. ఇక ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకు 12,000, 3 ఎకరాలకు 18,000. ఇప్పటి వరకు పైసలు 3 ఎకరాలకు మాత్రమే పడ్డాయి. 3 ఎకరాలకు కూడా మనకు 18 లక్షల మంది రైతులకు దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే లెక్కలు చెప్పింది. మరి మిగిలినటువంటి వారికి డబ్బులు ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల, ముఖ్యంగా నిధుల కొరత అయితే ఉంది. మరి ఈ యొక్క పైసలు లేవు, ఏం చేయాలి, సర్కారు ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అలాగే ఉచితాలపైన కూడా, అంటే ఈ ఉచిత పథకాలు ఏవైతే ఇస్తున్నా వాటిపైన చర్చకు రావాలని కూడా అందరినీ చెప్పడం జరిగింది. ఇలా అనేక రకాలుగా మన సర్కారు ఇబ్బంది పడుతుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతుంది. ఇక్కడ మరి రైతులకు ఇచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారా లేదా అనేది కూడా మనకు డౌట్ అయితే ఉంది. గతంలో మనకు చాలామంది 3 ఎకరాల వరకే రైతు భరోసా పైసలు ఇస్తున్నారని ప్రచారం చేశారు. మరి ఈ ప్రచారాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కొట్టిపారేసింది. 3 ఎకరాలకు ఎవరు చెప్పారు మేము పైసలు ఆపామని? మరి 3 ఎకరాలకు ఇచ్చాము ఇప్పటి వరకు, మరి పైసలు అయితే ఇస్తాం, తప్పకుండా అన్ని ఎకరాలకు కూడా పైసలు ఇస్తాం, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రస్తుతానికి నిధులు సర్దుబాటు చేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అంతేగాని ఎక్కడ కూడా పైసలు ఆపుతున్నామని, అంటే పూర్తిగా ఇప్పటివరకు ఇంతవరకే పైసలు వేసి ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదన్నమాట. మరి మనకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే 5 ఎకరాల వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పైసలు అయితే వస్తాయి. తర్వాత తిరిగి మళ్ళీ కూడా వచ్చే నెల నుంచి 6 ఎకరాల నుంచి కూడా మొదలు పెడతామని సమాచారం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మరి వచ్చిన పైసలన్నీ కూడా వడ్డీలు కట్టడానికి సరిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు కూడా లేట్ అయింది. మరి రైతు భరోసాకు నిధులైతే కేటాయిస్తున్నాం, మరి ఖచ్చితంగా రైతులకైతే మేలు చేస్తాం, మిగిలినటువంటి పథకాలను ఆపైనా సరే రైతులకు పైసలు ఇస్తామని చెప్పి పైసలు ఇవ్వడానికి సోమవారం నుంచి కూడా 4 ఎకరాలకు పైసలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. మరి 4 ఎకరాలకు పైసలు ఇస్తారా ఇయ్యరా అనేది క్లారిటీ అయితే లేదని, అది ప్రభుత్వ నిర్ణయం. మీరేమో చెప్తున్నారు పైసలు ఇస్తలేరని చాలామంది అడిగారు. మరి ప్రభుత్వ నిర్ణయం అది. గత వారమే ఇస్తామన్నారు, మరి గత వారం ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కూడా సోమవారం నుంచి కూడా తప్పకుండా రైతులకు 4 ఎకరాల వారికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు వస్తాయంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో మరి ప్రభుత్వం చెప్పిన అప్డేట్ని మీకు ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా పైసలు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి రెడీగా ఉండండి. 4 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి సోమవారం నుంచి. మరి ఆ విధంగా చెక్ చేసుకుని చూస్తూ ఉండండి, మీకు పైసలు వస్తాయా రావా అని తెలిసిపోతుంది. అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైసలు విడుదల చేసింది. మరొక 10 రోజుల పాటు కూడా ఈ పీఎం కిసాన్ పైసలు 19వ విడత 2,000 రూపాయలు అయితే వస్తాయి. మరి 19వ విడత అయిపోయిన తర్వాత వచ్చే నెల ఏప్రిల్ నుంచి లేదా మే నుంచి మళ్ళీ పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇస్తారు. కాబట్టి మీకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మేలు చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పైసలైనా లేట్ అవుతాయేమో కానీ కేంద్ర ప్రభుత్వం పైసలు ఎక్కడా కూడా లేట్ అయితే అవ్వవు. మీకు తప్పకుండా ఈ యొక్క పైసలు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కేంద్ర ప్రభుత్వం తరపున పైసలు రావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం తరపున పైసలు రావాలన్నా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభవ పైసలు కూడా, అంటే రైతు భరోసా పైసలు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతన్న కూడా ఇలా చేసి పైసలు అయితే తీసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు రావడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని మీరు పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని పొందండి. మరి 4 ఎకరాలకు పైసలు వస్తాయంటున్నారు. మరి చూద్దాం 4 ఎకరాలకు ఇస్తారా ఇయ్యరా, లేకపోతే పైసలు ఇక్కడికే బంద్ పెడతారా అనేది చూద్దాం. ఇది అప్డేటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు. మరి ఎన్నో పథకాలు వస్తాయని చెప్తున్నారు. మరి ఇప్పటికీ ఈ పథకాలకే పైసలు లేవంటున్నారు. మరి ఏం చేస్తారేమో, మరి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో ఏంటో మరి చూడాలి. ఇప్పటికే పైసలు లేవని చెప్పి సర్కార్ ఇబ్బంది పడుతోంది. మరి పైసలు ఎక్కడి నుంచి తెస్తారేమో. మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా చాలా ఇచ్చారు. మరి ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలంటే పైసలు కావాలి. మరి రైతులకు ఇంకా 6,000 కోట్లు వేయాలి. మరి 6,000 కోట్లు రెడీ చేసి మిగిలినటువంటి వారికి పైసలు ఇస్తారా లేకపోతే ఏం చేస్తారనే విషయాలన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. మన ఛానల్ చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి,
తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి.